నమస్తే, వెల్కమ్ టు భరాభరుడుదా. నేను సురేష్ కట్ట. రైట్, హైదరాబాద్ మెట్రోపై ఎందుకిన్ని కుట్రలు? తెలంగాణ రాజధాని మెట్రో నగరి హైదరాబాద్ భవిష్యత్తుపై ఎందుకిన్ని రాజకీయ డ్రామాలు? మెట్రో ఫేజ్ 2 కోసం బ్లూ ప్రింట్ తయారు కావాల్సినటువంటి చోట రాజకీయ కుట్రలు ఎందుకు పదునెక్కుతున్నాయి? నగర ప్రజల ట్రాఫిక్ నరకానికి పరిష్కారం చూపాల్సినటువంటి మెట్రో ఫేజ్ 1 ఫైలు ఢిల్లీలోనే ఎందుకు ఆగిపోయింది? బీఆర్ఎస్ హయాంలో పరుగులు పెట్టినటువంటి మెట్రోకు కాంగ్రెస్ గద్దెనెక్కినాక ఎందుకు గ్రహణం పట్టింది? ఇంతకీ మెట్రో ముందుకెళుతుందా లేక మీ కుట్రల మూలంగా మెట్రో కథ కంచికి చేరిందా? అటు ఢిల్లీలోనే కేంద్ర పాలకులను, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులను యావత్తు తెలంగాణ సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. మరి సమాధానం చెప్పే దమ్ముందా? రైట్, మెట్రో 2.0 రేవంత్ రెడ్డి ఓ వారం క్రితం దాకా తెగ బిల్డప్లు ఇచ్చాడు. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అంతా సిద్ధమైంది, రుణం కూడా వచ్చింది, పైసలు అట్లా అకౌంట్లో పడగానే ఇట్లా ఎల్ఎన్టీకి నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటామని రేవంత్ ప్రగల్భాలు పలికాడు. తర్వాత నాలిక మడతేసి మెట్రో ఫేజ్ 2 రుణం మంజూరైనా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని, కేసీఆర్ ఆదేశం మేరకే కిషన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని మీడియా సమావేశం పెట్టి మరీ రేవంత్ గగ్గోలు పెట్టిండు. రైట్, అసలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూద్దాం ఒకసారి. కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు. రైట్, అక్కడ సీన్ కట్ చేసి నిన్న ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ అదే కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిండు. అదేంది ఇద్దరు తెగ తిట్టుకున్నారు కదా అంటే అదంతా హంబక్, జనాలను బురిడి కొట్టించే పొలిటికల్ స్కిట్ అన్నమాట. పైకి ఫైటింగ్, లోపల మ్యాచ్ ఫిక్సింగ్. ఇదే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో రక్తి కట్టిస్తున్నటువంటి నాటకం. మళ్ళీ ఇవాళ కూడా రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం లేదు, చుప్చాప్ రేవంత్ రెడ్డి ఇంటి దారి పట్టిండు. కొంతసేపటికి మెట్రోపై రేవంత్ చర్చలు సఫలమని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అంతా సైలెంటే. మళ్ళీ ఇక్కడే అనుమానాలకు మొదలయ్యింది. నిజంగా మెట్రోపై చర్చలు జరిగి ఉంటే నిజంగా పాజిటివ్గా చర్చలు జరిగితే రేవంత్ రెడ్డి మీడియా ముందు తెగ బిల్డప్ ఇచ్చేవాడు కదా. మరి సైలెంట్గా ఎస్కేప్ అవ్వడం ఎందుకు? మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయితే తప్పుడు ప్రెస్ నోట్ ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు ఇదే తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి అంశం. ప్రధానంగా తెలంగాణలో కూడా ఈ అంశం సంబంధించి చాలా సీరియస్ తీసుకుంటున్నటువంటి అంశం కనబడుతుంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సాధించిందేంటి అని కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. 2 రోజుల పర్యటన అనంతరం కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించడం, అరడజను ఫోటోలు కానీ ఫలితం 0, ఫోటోలకు పోజులు ఇవ్వడం, ఫలితం మాత్రం గుండు 0. రాష్ట్ర సర్కారు ఐఆర్ఎఫ్సి రుణం ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. ఎందుకు అసలు తిరస్కరించింది? కేంద్రం ఏమంటుంది అసలు దీని గురించి? ముందు అధ్యయనం అంటుంది, ఆ తర్వాత నిర్ణయం అంటుంది. అంటే మెట్రో ఫేజ్ 2కి రుణం లేదు, హామీ లేదు, డెడ్ లైన్ అస్సలే లేదు. అసలు మెట్రో ముందుకు పడ్డ ఒక్క దాఖలాలు కూడా కనబడట్లేదు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వల్ల తెలంగాణకు ఒరిగిందేంటి? మెట్రో నగరమైనటువంటి హైదరాబాద్కు పైసా లాభం లేకపోగా మరింత నష్టం చేయడమే రేవంత్ సాధించినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఫేజ్ 2 ఆపడానికి ఆయనే కారణమయ్యాడు. ఫేజ్ 2 ఆల్రెడీ బీఆర్ఎస్ సర్కారు టైంలో మొదలయ్యింది. దానికి సంబంధించి రూట్ క్లియర్ చేసుకుంటే సరిపోయేది. కాలయాపన చేస్తూ కావాలనే రక్తి కట్టిస్తున్నటువంటి అంశం కనబడుతుంది. అటు బీజేపీ నాటకాలాడుతుంది, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాటకాలాడుతుంది. దొందు కలిసి తెలంగాణ మెట్రోకు ద్రోహం చేస్తున్నటువంటి అంశంగా మనం చూడవచ్చు. ప్రధానంగా కొత్తగా మెట్రో విస్తరణపై కేంద్రం ఎస్బీఐ కన్సల్టెన్సీతో అధ్యయనం ఎందుకు చేస్తామంటుంది.
ముఖ్యంగా ఈ అధ్యయనానికి సంబంధించి చూసుకున్నట్లయితే 6 నెలల గడువుల్లోనే రెండోసారి అధ్యయనానికి తెరలేపారు. ఒకటో అధ్యయనం అయిపోయింది, అధ్యయనానికి సంబంధించి కూడా వాళ్ళకి పేమెంట్ చేశారు, కన్సల్టెన్సీ ఇచ్చింది రిపోర్టు. ఆ రిపోర్టుకు సంబంధించి అడపాదడపలేదు, అసలు ఆ రిపోర్ట్ ఏం చేశారో కూడా ఎక్కడ ప్రస్తావించని పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ కన్సల్టెన్సీ ద్వారా అధ్యయనం దేనికోసం చేద్దామని ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ప్రధానంగా ఎస్బీఐ కన్సల్టెన్సీతో అధ్యయనం ఎందుకు చేస్తామంటుంది. మెట్రోను మళ్ళీ మొదటికి తీసుకొచ్చారా? ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? అసలు ఆస్తుల విలువ అధ్యయనం అంట, ఆదాయ సామర్థ్యం అధ్యయనం అంట, రుణ సామర్థ్యం అధ్యయనం అంట, మళ్ళీ వ్యయ అంచనా అధ్యయనం. మెట్రో ఫేజ్ 2లో స్టేషన్ల కంటే ఎస్బీఐ కన్సల్టెన్సీ చేయాల్సినటువంటి స్టడీలే ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నట్టున్నాయి. అసలు ఎస్బీఐ కన్సల్టెన్సీ అధ్యయనం ఎప్పుడు పూర్తవుతుంది? ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ కన్సల్టెన్సీ చేస్తే ఈ అధ్యయనం ఎన్ని రోజులు గడువు పడుతుంది? ఎన్ని రోజుల గడువు లోపల వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు? ఆ రిపోర్ట్లో ఏముంటుంది? మళ్ళీ మెట్రో ఎప్పుడు మొదలవుతుంది? ఫేజ్ 2 మొదలయ్యేది ఎప్పుడు అసలు అనేది ఇక్కడ అందరిలో ప్రశ్న తలెత్తుతున్నటువంటి అంశం. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పేదేవరు? ముఖ్యంగా సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 30 నెలల పరిపాలన పూర్తయింది. ఒకవేళ ఫేజ్ 2 స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటికి కంప్లీట్ అయ్యేది. ఒకవేళ అదే వేరే సర్కారు మళ్ళీ కంటిన్యూ ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. కాకపోతే ఇక్కడ ఆడుతున్న నాటకాలంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు నాటకాలు. అలాగే కిషన్ రెడ్డి దగ్గర కూడా జవాబు లేని పరిస్థితి. వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. అలాగే కేంద్రం ఒత్తాసు పడుతుందని చెప్పేసి క్లియర్ కట్గా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అనేది ప్రధాన ప్రశ్న. ఐఆర్ఎఫ్సి రుణం ఏమైనట్టు అసలు ప్రస్తుతానికి? ఏదైతే ప్రధానంగా ఐఆర్ఎఫ్సి రుణం ఇస్తామని చెప్పేసి పదే చెప్పుకొచ్చారు. కాకపోతే ఆ రుణకు సంబంధించి ఎందుకు రానట్టు, ఎందుకోసం రాలేదు, దానికి జవాబు లేదు ఎక్కడ కూడా. నిన్నటి వరకు డబ్బులు మేమే తెస్తాం, మెట్రో మేమే కడతామని బీరాలు పలికినటువంటి రేవంత్ సర్కారు ఇప్పుడు నోరెత్తట్లేదు. లోన్ ఆల్రెడీ వచ్చిందని ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా బూటకమని ఇప్పుడు తేటతలమైపోయింది. కేసీఆర్ మెట్రో కోసం ఎక్కువ వడ్డీకి రుణం తెచ్చడని చెప్పేసి అబద్ధాలు పలకడం, మళ్ళీ మేము తక్కువ వడ్డీకి జపాన్ నుంచి అప్పు తెస్తామని చెప్పేసి రేవంత్ మాటలన్నీ బోగేసేనని వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాల్లో బట్టబలైపోయింది. ఇప్పుడు అసలు రాని లోనుపై రేవంత్ ప్రగల్భాలు పలికి అబాసు పాలయ్యాడు. మెట్రో విస్తరణపై అటు కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు సైతం పలు సందేహాలకు తావిస్తుంది. అధ్యయనం డ్రామా అంతా మెట్రోను అష్టదిగ్బంధనం చేసే కుతంత్రమేనని జనం మండిపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో నగరంలో కీలకమైనది. మిగతా మెట్రో నగరాల కంటే హైదరాబాద్లో సాంస్కృతిక జీవన వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణం కూడా ప్రశాంత జీవనానికి వాతావరణానికి ఓ పారామీటర్. అందుకే హైదరాబాద్ మినీ భారత్ లాగా జనంతో కిక్కిరిసిపోతుంది. పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టు రవాణా సౌకర్యాలు కూడా పెరగాలి కదా. అందుకు మెట్రో విస్తరణ కూడా కీలకంగా ఆలోచించినాడు. 2023లో కేసీఆర్ సర్కారు ఆలోచించి ఫ్యూచర్ కోసము ప్రధానంగా ఈ మెట్రోను విస్తరణకు సంబంధించి నలుదిక్కుల వ్యాప్తి చెందేలా మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసి అనుమతుల కోసం చేసినటువంటి ప్రయత్నాలు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ అనుమతులకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించారు. ఆ మెట్రోను మొత్తానికి పక్కకు పెట్టి ఏదైతే ప్రాజెక్టులు ఎట్లా పడవ పెడుతున్నారో మెట్రోను కూడా పడవ పెట్టే రీతిలో రేవంత్ సర్కారు నిర్ణయాలు కనబడుతున్నాయనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక ఉదాహరణ ఇవన్నీ. మరి అలాంటి మెట్రో విస్తరణపై ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు, అటు ఢిల్లీలో మోడీ సర్కారు అబద్ధాలు ఎందుకు చెబుతున్నట్టు? హైదరాబాద్ అభివృద్ధి వేగాన్ని అడ్డుకునే కుట్ర జరగట్లేదా? జరుగుతుందనడానికి ఇవే ఉదాహరణలు. వీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఒక ఉదాహరణగా మారుతుంది. పేరుకు పెత్తనం ఇస్తే జుట్టంతా కొరిగిందంట. అనుముల రేవంత్ రెడ్డి పాలన కూడా సేమ్ టు సేమ్ అట్లనే తయారైంది. పాలనపై సోయి లేదు, అభివృద్ధిపై అవగాహన లేదు, కొత్తగా ఏదైనా కట్టడం చేత కాదు. బుల్డోజర్లు వేసుకొని పేదల కొంపలు మాత్రం కూలగొట్టడానికి రెడీగా ఉంటారు. ఒక్క కొంప కూడా ఇవ్వడానికి మాత్రం ముందుకు రాడు. ముఖ్యంగా ఇక్కడ చక్కగా నడుస్తున్నటువంటి మెట్రోను కూడా అబాసుపాలు చేసింది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. ప్రధానంగా తెలంగాణ సమాజం ఈ అంశం గురించి అర్థం చేసుకోవాలి. మెట్రో అంశం సంబంధించి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ పూర్తయింది. ఎక్కడ కూడా మెట్రో కూడా ఎక్కడ కూడా ఆగలేని పరిస్థితి. చక్కచక్క జనాలు కూడా ఎక్కువ ఎక్కుతారు, రద్దీ పెరిగినటువంటి అంశం. కాకపోతే రద్దీ లేదని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కూడా మనం చూసాము. మెట్రో రద్దీ లేదంటాడు. అసలు యాక్చువల్లీ ప్రజల నుంచి విజ్ఞప్తులు ఏమొస్తున్నాయంటే మెట్రో ఇంకా సర్వీసులు పెంచాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ప్రధానంగా మెట్రో ఎంత ఉపయోగించుకుంటారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు, ప్రయాణికులకు తెలుసు. ఎక్కడో కూర్చున్నటువంటి వ్యక్తులకు తెలియదు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. రాష్ట్రంలో ఖాళీ జాగా కనిపిస్తే పాపం అనుమూల ముఠా రాబందుల్లా వాలిపోతుంటారు. అదే కోవలో మెట్రో విలువైన భూములపై కూడా రేవంత్ కన్నేశాడు. ఎలాంటిని బెదిరించి 30,000 కోట్ల ఆస్తులను 15,000 కోట్లకే గుంజుకునే కుట్ర చేశాడు. పోనీ ఇదంతా రాష్ట్రం బాగు కోసం అనుకుంటారా? కానే కాదు. విధ్వంసం చేయడం అంటే తెలుసు, కానీ కట్టుడు
అస్సలు అవగాహన లేని వ్యక్తిగా రేవంత్ మొదటి స్థానంలో నిలుస్తాడనడానికి చాలామంది మేధావులు చెప్తున్నటువంటి ప్రశ్నే. ప్రధానంగా కూల్చుడు మాత్రం ముందుకొస్తాడు, కట్టడానికి మాత్రం ఆమడ దూరంలో ఉంటారని చెప్తారు. అందుకే మెట్రోను దౌర్జన్యంగా లాక్కొని ప్రైవేటుకు అప్పగించడమే రేవంత్ అసలు ప్లాన్. విలువైనటువంటి మెట్రో భూములను అడ్డికి పావు షేరు చొప్పున అమ్ముకొని దోచుకోవడం గుంపు మేస్త్రి గుడుపుటానిలో అసలు రహస్యం. మెట్రో విస్తరణ డ్రామా బెడిసికొట్టడంతో అనుముల భూదందా కుట్ర బెడిసికొట్టినట్టయింది. మొత్తానికి ఓవరాల్గా అసలు కేటీఆర్ కూడా ఈ అంశం సంబంధించి స్పందించారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇవాళ మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు. ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు. రైట్. తెలంగాణ రవాణా అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2023లోనే కేసీఆర్ మెట్రో 2వ దశకు ప్లాన్ చేశారు. ఇందాక నేను ప్రస్తావించినట్టే ఆ అంశం గురించి మాట్లాడుతున్నా. ప్రధానంగా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రోకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ప్రజల గ్రహచారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టే ఈ పెండింగ్ పరిస్థితి. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి తుగ్లక్ పని ఏంటంటే మెట్రో ఫేజ్ 2ని రద్దు చేయడం. పైగా తానేదో గొప్ప పని చేసినట్టు బిల్డప్ ఇచ్చాడు. 3 ఏళ్ళు గిర్రన తిరిగాయి, కానీ మెట్రో విస్తరణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. నిజానికి కేసీఆర్ ప్రతిపాదనను అలాగే అమలు చేసి ఉంటే ఈ పాటికే మెట్రో విస్తరణ పూర్తయ్యేది. ప్రధానంగా ప్రజలు మరింతగా మెట్రో సేవలు కూడా అందుబాటులోకి వచ్చేవి, అందరూ వాటిని వినియోగించుకునేవారు. కానీ రేవంత్ సోయలేని నిర్ణయం వల్ల తెలంగాణ మెట్రో విస్తరణ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనబడట్లేదు. వారి నిర్ణయాల వల్ల అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అర్హత లేనోడికి అందలం దక్కితే జరిగే అనర్థాలకు మెట్రో విస్తరణ సందిగ్ధంలో పడటమే తాజా ఉదాహరణ. అసలు ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ కూడా స్పందించారు. దానికి సంబంధించి ఏమన్నా ఒకసారి చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమి కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇంట్లో ట్రాఫిక్ లేదు, ఇలా ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్. మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రా తో కాదు, తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు
మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది ఒక తుగ్లక్ నిర్ణయం. రైట్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీపై బీజేపీ కాంగ్రెస్ కుట్రలు ఎందుకు? మెట్రో ఫేజ్ 2 పై ఎందుకు ఉమ్మడి కుతంత్రాలు? బరాబర్ అడుగుదా. ఇక రెండో ప్రశ్న వేస్తున్నాం ప్రభుత్వానికి. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం సహకరించకపోతే సొంతంగా కట్టుతామన్నటువంటి రేవంత్కు ఇప్పుడు ఏమైంది? బీజేపీ సాగతీత కుట్రలకు ఎందుకు వంత పాడుతున్నట్టు? బరాబర్ అడుగుదా. రైట్, ప్రభుత్వానికి మూడో ప్రశ్న. 2023లో కేసీఆర్ సిద్ధం చేసినటువంటి మెట్రో విస్తరణ ప్రణాళికను ఎందుకు అమలు చేయలేదు? కేసీఆర్ పై అక్కస్తో రేవంత్ తీసుకుంటున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలకు ఇంకెంత మూల్యం చెల్లించాలి? బరాబర్ అడుగుదా. రైట్, 2023లో కేసీఆర్ సిద్ధం చేసినటువంటి మెట్రో విస్తరణ ప్రణాళికను ఎందుకు అమలు చేయలేదు? కేసీఆర్ పై అక్కస్తో రేవంత్ తీసుకుంటున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలకు ఇంకెంత మూల్యం చెల్లించాలి? బరాబర్ అడుగుదా. రైట్, మెట్రో అంశంపై ఇటు కేంద్రం సర్కారు అలాగే రాష్ట్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలకు సంబంధించి అంశం సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం.